2024 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తోంది. గతంలో డెక్కన్ చార్జెస్ నుంచి చూసుకుంటే రీసెంట్ గా ఎస్ఆర్హెచ్ ని చూసుకున్నా కూడా ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ గతంలో ఎప్పుడూ లేదు. తక్కువ అమౌంట్ ఆఫ్ రన్స్ కి అవతల వాళ్ళని అవుట్ చేయడం, చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ తో వీళ్ళని కట్టడి చేయడం, ఇట్లా ఈ రకంగా ఉండేది. మధ్యలో వార్నర్ మెరుపులు ఈ రకంగా ఉండేది. అయితే టీమ్ ని కంప్లీట్ గా మెగా ఆప్షన్ తర్వాత కంప్లీట్ గా ఫిల్టర్ చేస్తూ, ట్రాన్స్పరెంట్ చేస్తూ, ఎవరెవరు ఏ రకంగా ఆడుతున్నారు అనే విషయాల్ని ఆ, క్రోడీకరణ చేసుకుంటూ కావ్యమారన్ చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. కమిన్స్ ని టీంలోకి తీసుకోవాలని, ఆప్షన్ లో పర్చేజ్ చేయాలని, అతన్ని కెప్టెన్సీ ఇవ్వాలి అనేటువంటి మెయిన్ ఐడియా కావ్యమారన్ అని చెప్తారు. మర్క్రమ్ కానీ ఇంకొకళ్ళు కానీ వద్దు, ఈ సీజన్ మొత్తం కమిన్స్ తో వెళ్దాం, ఎందుకంటే వరల్డ్ కప్ కూడా గెలిపించినటువంటి ఆ రకమైన ఈ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తి అనేసి. అయితే అదంతా వన్డే ఇంటర్నేషనల్స్ కానీ టెస్ట్ క్రికెట్లు కానీ. కాబట్టి అట్లాంటివి గెలిపించిన అతను T20 గెలిపించగలడా అని చాలా మంది క్వశ్చన్ చేశారు కావ్యాని. బట్ కావ్య చాలా స్ట్రాంగ్ గా లేదు, కమిన్స్ గెలిపిస్తాడు అనేసి కంప్లీట్ ఫోకస్ అంతా కూడా కమిన్స్ యొక్క కెప్టెన్సీ మీద, అతనికి అవసరమైనటువంటి గేమ్ ప్లాన్స్ అందించడం కానీ, లేకపోతే ప్రొడక్ట్స్, రిసోర్సెస్, ఇట్లా చాలా ప్లాన్డ్ గా ముందుకు వెళ్ళారు. దాని రిజల్ట్స్ ఈ రోజు మనం చూస్తున్నాం. అసలు హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఓపెనింగ్ వస్తున్నారు అంటే అవతలి పక్షం, అది క్వాలిఫైర్ మ్యాచ్ అనండి, ప్లే ఆఫ్ మ్యాచ్ అనండి, లీగ్ మ్యాచ్ అనండి, ఏదైనా సరే అవతలి పక్షం ఖచ్చితంగా భయపడే లెవెల్కి ఈ రోజు కమిన్స్ మ్యాచ్ తీసుకెళ్లాడు. దాని వెనక కావ్య మారన్ యొక్క థాట్ ప్రాసెస్ కానీ, గేమ్ ప్లాన్ కానీ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ గా జరిగినటువంటి గుజరాత్ అట్లాగే హైదరాబాద్ మ్యాచ్ జరగలేదు. యాక్చువల్లీ వర్షం పడింది ఉప్పల్లో. ఎప్పుడూ లేదు, లాస్ట్ 76 మ్యాచెస్ లో ఉప్పల్లో ఒక వర్షం పడి మ్యాచ్ అబాండన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. ఇన్నాళ్ళు ఎప్పుడన్నా వర్షం పడితే తక్కువ ఓవర్స్ కి కుదించారు తప్ప ఏ రోజు మ్యాచ్ కంప్లీట్ గా క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ లేదు. ఫస్ట్ టైం జరిగింది ఇది. సో దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ కావ్యమారన్ భారీగా నష్టపోతున్నామని తెలిసినా కూడా అమ్మేసిన టికెట్లన్నీ వెనక్కి, ఆ సొమ్ము మొత్తం వెనక్కి ఇచ్చేశారు. పేటిఎం ద్వారా, పేటిఎం ఇన్సైడర్ ద్వారా పర్చేస్ చేస్తాం మనం ఐపీఎల్ టికెట్స్. ఆ టికెట్స్ అన్నిటినీ కూడా ఆమె ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళందరికీ కూడా మెయిల్స్ పెట్టారు. ఎస్ఆర్హెచ్ యొక్క యాజమాన్యం అవతల, మీకు జీటీ సపోర్టర్స్ గా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎస్ఆర్హెచ్ సపోర్టర్ గా వచ్చిన వాళ్ళు కావచ్చు, న్యూట్రల్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఆమె అంటే ఆమె బృందం కంప్లీట్ గా మెయిల్స్ పంపించారు. డబ్బులు కూడా మొత్తం వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇందాకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా అప్రిషియబుల్ థింగ్ అది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రాంచైజీ కూడా మ్యాచ్ 5 అవర్స్ కంటే లోపు, లేదా 5 అవర్స్ కంటే తక్కువ జరగదు కాబట్టి, సో 5 అవర్స్ మ్యాచెస్ అన్నా డిస్ప్లే చేయగలిగితే ఓకే. బట్ లేదంటే వర్షం వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల కానీ మ్యాచ్ క్యాన్సిల్ అయితే డెఫినెట్లీ మొత్తం సొమ్ము వెనక్కి ఇవ్వాలి. మొత్తం సొమ్ము ఇస్తున్నారు, పైగా హాఫ్ అమౌంట్ అట్లా ఏమన్నా ఉండొచ్చు. బేసిక్ గా ఏంటంటే కండిషన్ ఉంటుంది మీకు టికెట్ కొనేటప్పుడు, ఏ రకంగా అయినా మ్యాచ్ క్యాన్సిల్ అయితే డబ్బులు వెనక్కి ఇవ్వబడు అని పేటిఎం ఇన్సైడర్ వాడు పెడతాడు, వీళ్ళు కూడా టికెట్ మీద పెడతారు. బట్ స్టిల్ మెయిల్ లో కూడా ఇస్తారు. బట్ స్టిల్ అవి ఏమీ లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఆ రూల్ ఉన్నా కూడా మొత్తం డబ్బులంతా వెనక్కి ఇచ్చారు. నిజంగా అప్రిషియబుల్. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇంకా తీసుకోకపోతే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. అట్లాగే బ్లాక్ లో కొన్న వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్, వాళ్ళకి ఆబ్వియస్లీ మనీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే బ్లాక్ లో కొన్నారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ మీకు అవతల నుంచి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుంచి మీకు టికెట్ అమ్మిన వ్యక్తికి టికెట్ సొమ్ము అయితే వస్తుంది. సో మీరు వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా అట్లీస్ట్ మీరు కొన్న ప్రైస్ లో హాఫ్ అయినా కనీసం వాళ్ళు ఇస్తారేమో, ఎందుకంటే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఎంతో కొంత మీకు ఇస్తారేమో కనుక్కోండి. సో ఇది ఓవరాల్ గా ఈ విషయం చెప్దాం అనేసి వీడియో తెలియజేస్తున్నా. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి మొన్న వెళ్ళి ఇట్లా వెనుతిరిగి వచ్చిన వాళ్ళు మీకు తెలిసి చాలా మంది ఉంటారు. వాళ్ళకి వీలైనట్టుగా ఈ వీడియోని షేర్ చేయండి, లేదా వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి.